హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. దిస్ ఇస్ సుమిత్ ఫ్రమ్ శ్రీలక్ష్మి కెనాల్, హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను అందరికీ చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూపించిన మీ ప్రేమకి, మీరు కాల్ చేసి మాట్లాడి మీరు సపోర్ట్ చేసే విధానానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. మన ప్రీవియస్ వీడియో అంత రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదు. బట్ నేను ఇప్పటివరకు ఎలాంటి వీడియోస్ చేయలేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఇంత రీచ్ ఉండడము, నాకు చాలా కాల్స్ వచ్చాయి. మాట్లాడిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే మెయింటైన్ చేశానండి. ఇలాగే నేను నా పెట్స్ అని కాదు, ఏ పెట్స్ అయినా కూడా నేను ఇంతే ప్రేమతో చూసుకుంటాను. అండ్ నేను బ్రీడ్ చేసినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా క్వాలిటీగా, అంత హైజెనిక్ గానే నేను మెయింటైన్ చేసుకొని బ్రీడ్ చేస్తాను. అండ్ చాలా మందికి ఏంటి అంటే డౌట్, నేను కూడా చెప్తా ఉన్నాను, ప్రతి ఒక్కరికి క్లియర్ చేస్తా ఉన్నాను. మీరు పెట్స్ తీసుకున్నా, నా దగ్గర తీసుకోకపోయినా, మీకు ఎప్పుడు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు నన్ను ఎనీ టైం అడగొచ్చు. నాకు దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. బట్ టైమింగ్స్ చూసుకొని నేను రెస్పాండ్ అవుతాను. ఒకవేళ నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే కాల్ బ్యాక్ చేస్తాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలక్ష్మి కెనాల్ అండి. నేను పర్సనల్ గా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పెట్ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఛానల్ ని షేర్ చేయండి. దీనివల్ల ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఈజీగా. ఎందుకంటే ఎవరికి మన తెలుగులో చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు ఇలాంటి వీడియోస్. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండి. ఎందుకంటే ఒక టాపిక్ పైన కాదు, ఎవ్రీడే డే బై డే ఒక్కొక్క టాపిక్ గురించి మీకు నేను వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తాను. లైక్ ఎట్లా అంటే ఫీడింగ్ గురించి కానీ, గ్రూమింగ్ గురించి కానీ, ట్రైనింగ్ ఎట్లా చేసుకోవాలి పప్పికి, అడల్ట్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ప్రతి ఒక్క వీడియో నేను మీకు ఇప్పటి నుండి చేస్తూ ఉంటాను. మీ నుండి నాకు ఒకటే అండి సపోర్ట్. ప్రీవియస్ వీడియోని ఎట్లయితే లైక్ చేశారో, ఇది నా ఛానల్, సో ప్రీవియస్ వీడియోని లైక్ చేసినట్టు కామెంట్ మీ దగ్గర ఏవైతే డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా సజెస్ట్ చేయండి, లైక్ మీకు ఎలాంటి టాపిక్ చేయమంటారు చెప్పండి. సో ఆ టాపిక్ పైన కూడా నేను వీడియోస్ చేస్తాను. అండ్ ఎట్ ఎ టైమ్ కొంచెం మీరు సపోర్ట్ చేసి ఛానల్ని గ్రో చేస్తే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ పబ్లిష్ అయిపోయి చాలా మందికి రీచ్ అవుతుంది. మనం చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఫీడింగ్ అండి. ఓకేనా? మీరు ఇంట్లో మీ పెట్స్ కి ఎలా ఫీడ్ చేసుకోవచ్చు అంటే, కెనాల్లో మేము ఏం ఫీడ్ చేస్తాము, బెస్ట్ హోమ్ ఫుడ్, హెల్తీ హోమ్ ఫుడ్ అండి. కంప్లీట్ గా మీకు అంటే హై క్వాలిటీ, హై ప్రోటీన్ ఫుడ్, మీకు ఎక్కువ బర్డన్ లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా హెల్తీ డైట్, కంప్లీట్ గా వెజిటేబుల్స్ తో, చికెన్ తో, ఎగ్స్ తో హెల్తీ డైట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి ఇంగ్రీడియంట్స్ అన్ని. సో మీరు వీడియో స్కిప్ చేసుకోకుండా కంటిన్యూ చూడండి. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే లైక్ చేయలేరో ప్లీజ్ నా కోసం ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ చేయండి, మీ దగ్గర ఏ పెట్ ఉంది, ఏ డాగ్ ఉంది మీ దగ్గర, మీరు ఏం ఫీడ్ చేస్తున్నారు వాటికి, ఒకసారి కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు చెప్తాను. మీరు మీ డాగ్ ఏజ్ ని కామెంట్ చేయండి, డాగ్ బ్రీడ్ ని కామెంట్ చేయండి, దానికి ఎంత ఫుడ్ పెట్టాలి, ఏం ఫీడింగ్ పెట్టాలి, ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇదైతే మొత్తం వెజిటేబుల్స్ అండి. దీంట్లో వచ్చేసి స్వీట్ పొటాటో అండ్ పొటాటో, క్యారెట్. ఓకే, క్యారెట్ లో ఎలాంటి విటమిన్స్ ఉంటాయి అవి అన్ని మీకు మెన్షన్ చేస్తాను. అండ్ పాలకూర చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మస్ట్. ఇది కంప్లీట్ గా ఈ వెజిటేబుల్స్ అన్ని ఇస్తున్నాను. చూడండి పొటాటో, స్వీట్ పొటాటో, క్యారెట్. ఓకే, ఇది వచ్చేసి కద్దు అండ్ పంకిన్. సో ఇది వచ్చేసి చికెన్ అండి. చూడండి, ఇది చికెన్, ఇది వచ్చేసి చికెన్. మొత్తం కంప్లీట్ ఫ్రెష్ చికెన్. ఇది వచ్చేసి చికెన్ లివర్ అండి, చికెన్ లివర్, ఫ్రెష్ చికెన్ లివర్. ఇది పప్పీస్ కోసం అని చెప్పేసి ఇస్తున్నాను. ఓకే, అండ్ ఇవి వచ్చేసి ఎగ్స్. ఇవి మన ఎగ్స్ వచ్చేసి స్టడ్ మేర్లకి వేయడానికి కోసం అని చెప్పి
స్టడ్ మిల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటికి మనం ఎగ్స్ కంపల్సరీ ఫీడ్ చేస్తాము. అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కి కూడా. అండ్ పప్పీస్ కి మీరు ఇవన్నీ కలిపి పెట్టే అవసరం లేదు. నేను చెప్తాను దేనికి ఎంత పెట్టుకోవాలి, ఏంటి, దేనికి ఎంత ఫీడ్ చేయాలి, అదంతా నేను మీకు నెక్స్ట్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ గా. సో ఇంతే అండి, ఇదన్నీ వేసుకొని సో చూడండి రైస్ కూడా మనం సోక్ చేసి పెట్టినాము. ఈ రైస్ ని వేసేయడమే అంతే, ఇంకేం లేదు దీంట్లో. ఇప్పుడే కుకింగ్ ఫినిష్ అయిపోయింది కంప్లీట్ గా. ఆల్మోస్ట్ మనం ఏంటి అంటే అన్ని వెజిటేబుల్స్, చికెన్ అవన్నీ బాయిల్డ్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసి ఏం లేదన్నా కూడా 2 to 2.5 hours కుక్ చేస్తామండి కంప్లీట్ గా. ఏంటంటే కంప్లీట్ అది కిచిడి టైప్ పొంగల్ ఎట్లా ఉంటుందో అట్లా అయిపోయేలాగా కుక్ చేస్తాము. అట్లా కుక్ చేసేసరికి ఏంటి అంటే వాటికి ఎలాంటి పీసెస్ దొరకవు. చూడండి ఇదిగోండి ఒక కద్దు, అండ్ ఇగో ఇందులో చూడండి ఇదిగోండి పంకిన్ గానీ క్యారెట్ గానీ అన్ని మిక్స్ అయిపోయి చికెన్ ఇదిగో ఏం లేదన్నా ఒక్కొక్క దానికి అకార్డింగ్ టు బాడీ వెయిట్ వీటికి ఒక్కొక్క దానికి ఏం లేదన్నా కూడా 250 grams, 200 to 250 grams. ఇంకా కొన్ని పెద్దవి ఉంటాయి ఇప్పుడు గ్రేటన్ గానీ ల్యాబ్ మేల్ గానీ వాటికైతే 350 grams అట్లా మీట్ ఒక్కొక్క దానికి వాటి బాడీ వెయిట్ ని బట్టి. సో వాటి బాడీ వెయిట్ తోనే ఫుడ్ కూడా. సో ఇదే అండి, ఫీడింగ్ కూడా పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు. సో ఇప్పటి వరకు ఎవరైతే వీడియో చూస్తారో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీ దగ్గర ఏ డాగ్ ఉంది, మీరు మీ డాగ్ కి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, బాడీ వెయిట్ ఎంత ఉంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేసి అడగొచ్చు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీడింగ్ విషయంలో గానీ. లేదంటే ఇప్పుడు దీంట్లో చికెన్ యాడ్ చేస్తాము. ఒకవేళ చికెన్ అంటే చాలా మంది వెజ్ తినే వాళ్ళు ఉంటారు, ఇంట్లో వెజ్ పెట్టాలి అనుకుంటారు. సో వెజిటేరియన్ కి కూడా చికెన్ ని మైనస్ చేస్తే మనకు వెజ్ లో ఏం యాడ్ చేస్తే అంత ఈక్వల్ ప్రోటీన్ వస్తుంది, న్యూట్రియంట్స్ అనేవి బ్యాలెన్స్ గా ఉండేలాగా నేను వెజ్ కూడా ఒక వీడియో తీస్తాను.